తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎంతమంది పాస్ అవుతున్నారు ఏంటి? ఇందుకు సంబంధించి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి, అర్థమవుతుందనమాట. మరోసారి ఛానల్ చూస్తే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారనమాట. వెంటనే లైక్ చేయడం వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇక తెలంగాణలో ముఖ్యంగా ఇంటర్ వార్షిక పరీక్షలు ఏదైతే ఉన్నాయో ఇప్పటివరకైతే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వారు అయితే రాయడం జరిగింది. బిగ్ అప్డేట్ అయితే ఇచ్చారు. పరీక్ష ఫలితాలు ఎప్పుడొస్తాయని చెప్పేసి ఎదురు చూస్తున్న వారందరికీ వెల్లడించేందుకు ఇంటర్ బోర్డు సర్వం సిద్ధం చేసినట్లు. సో ఇప్పటికే ముఖ్యంగా జవాబు పత్రాల మూల్యాంకనానికి సంబంధించి కంప్లీట్ చేశారనమాట దాదాపుగా. సో ఇక మార్కుల నమోదు, సాంకేతిక కారణాలు ఇవన్నీ కూడా ఫలితాల క్రోడీకరణ తుది దశకైతే రావడం జరిగింది. ఇక లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చాయన్నమాట. ఇక రిజల్ట్ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేశారనమాట. అయితే ముఖ్యంగా ఈ ఫలితాలు ఎగ్జామ్స్ సంబంధించిన ఫలితాలు ఇప్పుడు వస్తాయన్న దానిపైన కూడా అప్డేట్ ఇచ్చారు. ఎందుకంటే ఏప్రిల్ 10 నుంచి 12వ తేదీలో దాదాపు మరొక 5 నుంచి వారం రోజుల టైం అయితే ఉందన్నమాట. అధికారికంగా ప్రకటించబోతున్నారనమాట. సో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలకు సంబంధించి ఫిబ్రవరి 25వ తేదీ నుంచే ముఖ్యంగా ప్రారంభమైన మార్చి 18వ తేదీ వరకు కూడా జరుగుతాయి కాబట్టి ఇక అదేవిధంగా రాష్ట్రాల వ్యాప్తంగా 33 జిల్లాల్లో మొత్తం 1495 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఎగ్జామ్స్ అయిపోయాయి కదా. ఇక ప్రాథమిక సంవత్సరం పరీక్షలు వచ్చేసి ఎంతమంది రాస్తారంటే 4,89,126 మంది అయితే పరీక్షకు హాజరు కావడం జరిగింది. ఇక రెండవ సంవత్సరం పరీక్షలకు సంబంధించి 5,07,949 మంది విద్యార్థులకు హాజరు కావడం జరిగింది. ఇందులో వచ్చేసి ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉన్నారు, సెకండ్ ఇయర్ వాళ్ళు ఉన్నారనమాట. ఇందులో వచ్చేసి 10,47,515 మంది విద్యార్థులు అయితే పరీక్షలకు హాజరు కావడం జరిగింది. ఎగ్జామ్స్ రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి ఏందన్న దానిపైన tgbi.cgg.gov. అని క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి మొత్తానికైతే ఇందులో మనం ఎంటర్ చేసి ఫలితాలకు సంబంధించి సెర్చ్ చేయండి. హోమ్ పేజ్లో ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాలకు సంబంధించి 2026 పై క్లిక్ చేయండి. దాని తర్వాత కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఏం చేయాలంటే ఆల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ నమోదు, సబ్మిట్ బటన్ నొక్కితే మీ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మనకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఇంటర్ పరీక్ష ఫలితాలకు సంబంధించి స్క్రీన్ పైన మార్కులు సరి చూసుకోవచ్చు, మార్క్షీట్ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. వచ్చిన వెంటనే ఎలా చేయాలి ఏంటి అనేది కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట.